దూరంలో ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తండాలు గూడాలు బాగుపడినప్పుడే సమాజం అభివృద్ధి చెందినట్లని పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కొమరం భీం భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్టీల కోసం బడ్జెట్లో 17,000 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీల అభివృద్ధికి ప్రతి అధికారి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షిస్తూనే వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామాలకెళ్ళి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా గత 10 సంవత్సరాలలో చూస్తే ఇదేదో మేము విమర్శ కోసం విమర్శ కాదు, ఒక్కటి కూడా ట్రైబల్ ఏరియాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. రాకపోగా మరి మనకు ఐటీడీఏల పరిధిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కూడా తీసేయడంతో స్థానికంగా ఒక్క ఉద్యోగాలు లేవు. ఇవాళ 10% రిజర్వేషన్ పెంచినట్టే పెంచి ఎన్నికల ముందు ఇచ్చిండ్రు. అది వచ్చిన రిజర్వేషన్ కూడా ఇవాళ కోర్టులో పెండింగ్లో ఉంది. ఇట్లాంటి సమస్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి ఈ 5 సంవత్సరాలలో వెళ్ళాలని మరి ట్రైబల్ డిపార్ట్మెంట్ కోసం 17,000 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఆ ప్రతి రూపాయి ట్రైబల్ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలు కానీ, ప్లేన్ ఏరియా కానీ, మైదాన ప్రాంతాలు కానీ, అక్కడ ఉండేటువంటి సమస్యలను అధ్యయనం చేసుకొని వాటి పరిష్కారం కోసం తప్పకుండా నిధుల కేటాయింపు చేసి ఆ ప్రగతిని ఈ వెనుకబడినటువంటి ఆదిమ జాతులకు అందించే విధంగా మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి బిడ్డలమందరం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రకటనలు.